నమస్కారం అండి. మనం ఇప్పుడు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు రచించిన 'అమ్మ' అనే కథను విందామా? రావు మనస్సు బాగాలేదు. ఆఫీస్ మెట్టు దిగినవాడు ఇంటి ముఖం పట్టలేదు. ఇంటికెళితే అమ్మ సంగతి అడగకుండానే చెప్తుంది యమున. ఆ సంగతి వినడం రావుకి ఎంతమాత్రం ఇష్టం లేదు. సాధ్యమైనన్ని గంటలు, పూటలు, రోజులు అమ్మ సంగతి వినకుండానే ఉండాలి. బుద్ధిపూర్వకంగానే పార్కుకేసి నడిచాడు. చాలా దూరం పోయి చిట్ట చివరగా ఓ బెంచి అంచున కూర్చున్నాడు. అల్లరిగా ఆడుకుంటున్నారు పిల్లలు. వినిపించకుండా మాట్లాడుకుంటున్నారు పెద్దవాళ్ళు. చీకటి పడకుండానే వెలిగించిన ఎలక్ట్రిక్ బల్బులు తెల్లటి చుక్కల్లా వెలా పోతున్నాయి. రావు దృష్టి ఎక్కడా నిలబడలేదు. చికాగ్గా జుత్తులోకి వేళ్లు గుచ్చుకున్నాడు. అలసటగా నుదురు తడుముకున్నాడు. భారంగా నిట్టూర్పు విడిచాడు. 4-5 నెలలుగా ఓ రకమైన వేదన, అశాంతి తనను ఆవరించుకున్న సంగతి స్పష్టంగా రావుకు కూడా తెలిసి ఉండదు. తను ఎప్పటిలా ఉల్లాసంగా ఉండడం లేదని, హాయిగా నవ్వడం లేదని, తృప్తిగా నిద్ర కూడా పోవటం లేదని యమున అంటూనే ఉన్నా రావు ఏమాత్రం పట్టించుకోలేదు. ఒక్కటి మాత్రం రావు కావాలనే చేస్తున్నాడు. అమ్మతో మాట్లాడటం లేదు. అమ్మని కన్నెత్తి చూడటం లేదు. అమ్మ పరిసరాల్లో కూడా మసలటం లేదు. నిజానికి అమ్మ సంగతి యమున చెప్పిన రోజు ఎంత షాక్ తిన్నా క్రమంగానైనా సరిపెట్టుకోలేకపోవటం రావు బలహీనతే. మబ్బు రంగులో సిల్కు నూలు మిక్చర్ పూనా చీర ప్యాక్ చేయించుకుని ఆ రోజు చాలా ఆనందంగా బయలుదేరాడు ఇంటికి. యమున ప్రేమ్ని ఎత్తుకుని వచ్చి వారం రోజులైంది. ప్రేమ్ చాలా తెల్లగా, బొద్దుగా, గుండ్రటి కళ్ళతో తల్లిలాగే ఉంటాడు. వాడి కళ్ళల్లోకి చూసేసరికి కిలారుమంటూ బోసి నవ్వు నవ్వుతాడు. అప్రయత్నంగానే వాడిని గుండెలకు హత్తుకుంటాడు అతను. ఓహో, పితృప్రేమ అంటూ హాస్యం చేస్తుంది యమున. మొదట తనకు సిగ్గు వేసినా ఆ వారం రోజుల్లోనూ వాణ్ణి తనివిదేరా ముద్దు పెట్టుకోవడం, అమ్మా నాన్న వారిస్తున్నా ఎత్తుకు తిప్పటం అలవాటయ్యాయి. యమున, రత్నం లాంటి కొడుకును ప్రసాదించావు అన్నాడు ఓసారి. యమున నవ్వింది. ముత్యం లాంటి మొగుణ్ణి చేసుకున్నానుగా అంది. నిజం చెప్పు, చందమామ వీడికన్నా అందంగా ఉంటుందా? ఉండదు. వాడి బాబు కన్నా కూడా అందంగా ఉండదు. మరి నీకేం కావాలో అడగరాదు, ఇస్తాను. గర్వంగా చూశాడు తను. సిగ్గు లేకపోతే సరి. కట్టుడు చీరలు కావాలని ఎన్నిసార్లు చెప్పాను. పైగా వరాలు అడగటం ఒకటా అంది చివాట్లు పెడుతూ. వరాలిచ్చే ఉద్రేకం పోయింది. ఏమిటో అంత కోపం? జీతం రాని కొంటాగా అన్నాడు. నవ్వేసింది యమున. యమునకు ప్రజెంట్ చేయాలనే ఆ చీర కొన్నాడు. ప్రేమ్కి స్వెటర్ కూడా కొన్నాడు. ప్రేమ్ మొట్టమొదటిసారి తన కళ్ళల్లోకి పసితనంగా, అమాయకంగా, పవిత్రంగా చూసిన క్షణంలోనే తను చాలా మారాడు. తను తండ్రి అయ్యాడు. బిడ్డలు, సంసారం, బాధ్యతలు తలుచుకుంటుంటే అవన్నీ మధురంగానే ఉన్నాయి. ఎంతటెంతట వాటిని నిర్వహించే రోజు వస్తుందా అని ఆతృత కలగసాగింది. ప్రేమ్ని చదివించాలి. తనలా కాదు, బాగా చదివించాలి. అవసరమైతే రక్తంలో ఆఖరి బొట్టు కూడా అమ్మి చదివించాలి. తన మనసులోంచి, తన తనువులోంచి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన బిడ్డ సర్వసౌఖ్యాలతో సుఖపడుతుంటే తను శాంతిగా, విశ్రాంతిగా తనని ఇంతవాణ్ణి చేసి నాన్న అమ్మ నిశ్చింతగా కాలం దొర్లిస్తున్నట్లు తను కూడా ఒకనాటికి అలసిపోయిన జీవితంలో అతిథిగా మాత్రమే కూర్చుంటాడు. యమున ఆలోచనలు ఎలాంటివో రావుకు అంతగా తెలియవు. ఎలాంటి విషయాన్నైనా యమున తేలిగ్గానే తీసుకుంటుంది. చీర చాలా బాగుంది అంది సంతోషంగా. రావు తేలికపడ్డాడు. బట్టలు మార్చుకుని మొహం కడుక్కుని వచ్చి కూర్చున్నాడు. యమున కాఫీ అందిస్తూ నవ్వింది. మీకు నేను చెప్పింది ఒకటి, మీరు తెచ్చింది మరొకటిను. పర్వాలేదు, ఆ చీరలు మరోసారి చూద్దాం. బాబు స్వెటర్ చూసావా? బాగుంది. బాగుండడం కాదోయ్, అది వేసి వాణ్ణి వేరే పడుకోబెడితే చలేం వెయ్యదుగా. యమున నవ్వుతూనే అంది. మీరు కూడా ఓ స్వెటర్ కొనుక్కుంటే మీకు కూడా చలివేయదుగా. అలా పెంకితనం చేస్తే ఊరుకోను మరి. 3 నెలలైనా నిండన ఆ పసివాడి మీద ఎందుకో మీకంత అసూయ. వాళ్ళమ్మ దగ్గరే వాడు పడుకుంటాడు. స్వెటరు గిట్టరు అక్కర్లేకుండా అమ్మ గుండెల్లో వెచ్చగా నిద్రపోతాడు. ఏ 25 ఏళ్ళు నిండిన మిమ్మల్ని మీ అమ్మ ఈనాటికి పసిబిడ్డలా చూసుకుంటుంటే నేను అప్పుడే వాణ్ణి గాలికి విడిచిపెట్టనా? నా వల్ల కాదు బాబు. రావు నవ్వాడు. వేడివేడి కాఫీ తాగుతూ కూర్చున్నాడు. యమున స్వెటర్ విప్పి బాబుకు తొడిగింది.
అయితే యమున, మా అమ్మ మంచిదా, బాబు వాళ్ళ అమ్మ మంచిదా? మీ అమ్మే మంచిది. ఎందుకో? ఈనాటి వరకు మిమ్మల్ని పెంచుతూనే ఉన్నారుగా. నా మాట అప్పుడే ఏం చెప్పగలం? గుండ్రటి యమున కళ్ళ నిండా పొంగులెత్తే మాతృత్వపు మమత చూడగలిగాడు రావు. యమున ప్రేమని హృదయానికి హత్తుకొని నిలబడింది. రావు తదేకంగా చూశాడు. ఆ దృశ్యం రావు హృదయం నిండా అలుముకుంది. యమున అప్రయత్నంగా లేచి దగ్గరకు నడిచాడు. నేను ఆడపిల్లనై పుట్టి అమ్మను కాగలిగితే? నవ్వింది యమున. బాబుని ఉయ్యాల్లో పడుకోబెట్టి జోకొడుతూ అంది. మీకో కబురు చెప్తాను, భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆహా అన్నట్టు చూశాడు రావు. నా మాట నమ్మరేమో. చెప్పు చూద్దాం. మీరు రాగానే చెప్పాలనుకుంటే పిచ్చి పిచ్చి కవిత్వంలో పడ్డారు. అసలు ఏమిటా కబురు? చిత్రమా విచిత్రమా? విచారమా సంతోషమా? విచిత్రమేం కాదు కానీ చిత్రమే. విచారం మాత్రం దేనికి? సంతోషమే. ఓహో, ఏమిటబ్బా అది? ఆలోచించండి చూద్దాం. ఏదో సామెత చెప్పినట్టే ఉంది నీ ధోరణి. అసలు మీరు నా మాట నమ్మటం లేదు కదూ? చిరాగ్గా నుదురు చిట్లించాడు రావు. ఏమిటా పెంకితనం? నువ్వేం చెప్పక్కర్లేదు కానీ కొత్త చీర కట్టుకో, సినిమాకి వెళదాం. కాస్త తొందరగా బయలుదేరు. అమ్మో, ఇప్పటికి వంట గింట మొదలెట్టలేదు, చాలా పని ఉంది. ఏ అమ్మేమైంది? యమున కళ్ళల్లో నవ్వు చిందింది. పడుకున్నారు. ఒంట్లో బాగాలేదా? ఆతృత వ్యక్తపరిచాడు రావు. ఒంట్లో బాగానే ఉంది, మనస్సు బాగాలేదేమో. ఏమిటి నాయనా నీ తల తిరుగుడు? ఆ చెప్పేదేదో సరిగ్గా చెప్పరాదు? అయితే చెప్పేస్తాను, శ్రద్ధగా వింటారుగా. ఓ 4-5 నెలల్లో వింటున్నారా? మీకు చెప్పేస్తున్నాను. చిన్ని తమ్ముడో చెల్లాయో పుడతారు. వినేశారా? పక్కుమంది యమున. చాలే, ఏమిటా మోటు హాస్యం? రావు చురుగ్గా చూశాడు. బావుంది. మధ్య నాదా మోటు హాస్యం? తమ్ముడిని ఎత్తు కూరేగేది మీరేగా? విస్మయంగా చూశాడు. అబ్బా, ఏమిటింత వెకిల్దాని అవుతున్నావు? యమునకు కాస్త కోపం వచ్చింది. విసురుగానే అంది. ఉన్న సంగతి చెప్పాను. నమ్మితే నమ్మాలి, మానితే మానాలి కానీ నా మీద దేనికి మీకంత చిరాకు? అది కాదు యమున. సామరస్యంతోనే ఆశ్చర్యంగా అన్నాడు. అసలు ఏమిటి అమ్మకి? ఏమో, ఏమిటో మీ అమ్మని అడగరాదు వెళ్ళి? చాలు కానీ చెప్పు, ఎందుకు అలా అన్నావు? ఎవరు చెప్పారు నీకు? రావు మాటల్లో చూపుల్లో అపరిమితమైన ఆతృత కొట్టొచ్చింది. ఒక్క క్షణం చూసి మామూలుగా అంది యమున. నా మాట కొట్టిపారేస్తుంటే నేనేం చేసేది అంటూ ఆ సంగతి ఏమిటో చెప్పింది. అసలు ఆవిడికి 2-3 నెలల నుంచి అనుమానంగానే ఉందట. కాస్త గొంతు తగ్గించింది. బహిష్టులు పోతాయో ఏమిటో అనుకున్నారట. తీరా ఓ 15 రోజులుగా మరీ సరిపెట్టుకోబుద్దిగాక ఇవాళ పొద్దున సీతమ్మ పిన్ని గారిని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళారు. అసలు వెళ్లే ముందు నాకు చెప్పనే లేదు. వచ్చాక మాత్రం చెప్పారేమిటి? పిన్నిగారే చెప్పింది. డాక్టరమ్మ పరీక్ష చేసి 5వ నెల అని చెప్పిందట. పెద్ద వయసు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, మంచి ఆహారం అది తీసుకోవాలని, నెల నెలా వచ్చి పరీక్ష చేయించుకోవాలని, పురుటికి మాత్రం తప్పకుండా ఆసుపత్రికి రమ్మని, ఇంకా ఏమిటేమిటో చెప్పిందట. మాట పలుకు లేకుండా నిలువుగొడ్లతో చూస్తోన్న రావు మొహం కేసి చూస్తూ మళ్ళీ ప్రారంభించింది. మీ అమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంటుంటే డాక్టరమ్మ భుజం మీద చెయ్యి వేసి మరీ ధైర్యం చెప్పి బుజ్జగించిందట. పెద్ద వయసు అయినా మీరేమీ భయపెట్టుకోకండి. నేను మీకే ఆపద రాకుండా పురుడు పోసి పంపుతానుగా. అప్పుడప్పుడు వచ్చి తప్పకుండా పరీక్ష చేయించుకుంటూ ఉండండి. ఓ టానిక్ రాసిస్తాను, శ్రద్ధగా వాడండి అంటూ ఏదో టానిక్ కూడా రాసిచ్చిందట. ఆ చీటీ మీ అమ్మ ఆసుపత్రి దాటగానే చించి పారేశారట. మొహం అదోలా పెట్టుకుని ఇంటికొస్తే ఏమో అనుకున్నాను. రాగానే గదిలో నేల మీద కొంగుపరుచుకుని పడుకున్నారు. ఎంత పలకరించినా మాట్లాడారు కాదు. ఒంట్లో బాగాలేదో ఏమిటో అని ఊరుకున్నాను. సీతమ్మ పిన్ని అంతా చెప్పింది. మొదట మీలాగే ఆశ్చర్యపోయాను అనుకోండి. తీరా ఆవిడ మొహం చూడాలంటే నాకు భలే సిగ్గు వేసింది. చెప్పొద్దు, నాలో నేను నవ్వుకోలేక చచ్చాను. ఏమీ ఎరగని దానిలా అన్నానికి 2 అత్తయ్య అని పిలిచాను. నేను తిననమ్మాయి, నువ్వు భోంచేయి అన్నారు. అదేమిటి, ఒంట్లో బాగాలేదా? అబ్బే, తర్వాత తింటాలే, నువ్వు భోంచేయి. మరి లేచి రానే లేదు. నాకు ఒక్కదాన్ని తినడానికి సహించక ఊరుకున్నాను. మధ్యాహ్నం మీరు భోజనానికి వచ్చినప్పుడు చెప్పేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో చెప్పబుద్ధి కాలేదు. మీరు వెళ్ళాక పిన్నిని పిలిచి ఆవిడ అన్నం తినడం లేదని చెప్పాను. పిన్ని అత్తయ్యని మందలించింది. పిచ్చా వెర్రా, ఎందుకలా బెంబేలు పడతావు? దేవుడిస్తే దెయ్యం కంటుందిట. వాడిష్టం కానీ మన చేతుల్లో ఏముంది?
నీకన్నా పెద్దవాళ్ళై పురుళ్ళు పోసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? నువ్వేం తప్పుడు పని చేసావు గనక? చాలు గాని లేచి అన్నం తిను. నీకోసం యమున కూడా అలాగే ఉండిపోయింది. చంటిబిడ్డ తల్లి, వేళాపాళా లేకుండా తింటే పాలు కాస్తా తగ్గాను. లేచిరా వదినా, లేచిరా అంటూ బలవంతంగా లేవదీసి అన్నం కలిపి తినిపించినంత పనిచేసింది. అబ్బా, నాకు నవ్వు ఆగదే. ముక్కు నోట 2 ముద్దలు కుక్కుని పెరట్లోకి పరిగెత్తాను. పళ్ళెం గడుక్కుని ఇంట్లోకి వచ్చేసరికి ఆవిడ మళ్ళా మునగ తీసుకుని పడుకున్నారు. యమున నోటికి కొంగు అడ్డం పెట్టుకుని రావు కేసి చూసింది. రావు ఏమీ వినని వాడిలా ఎటో చూస్తూ నిలబడ్డాడు. యమున మళ్ళా అంది, పాపం అత్తయ్యకు భయమో ఏమిటో కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు అన్నట్టు మావయ్యకు కూడా తెలిసిపోయింది. పిన్ని నవ్వుతూ నవ్వుతూ చెప్పేసింది. అందరిలాగే ఆయన ఓ ఘడియ విస్తుపోయినట్టు చూసి మళ్ళా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. చటుక్కున తలదిప్పి చూశాడు. అదేమిటి, మీరెందుకు అలా చూస్తారు? నేను చెప్తోంది అబద్ధమా ఏమిటి? కావాలంటే పిన్నిని పిలుస్తాను, అడగండి. అయ్యో మర్చిపోయాను, ఎసరు మరిగిపోతుందో ఏమో. లోపలికి పరిగెత్తింది యమున. రావు హఠాత్తుగా స్టాండ్ మీద బట్టలు వేసుకుని వరండాలోంచి వెళ్తూ జోళ్లు తగిలించుకొని మెట్లు దిగి రోడ్డు మీద పడ్డాడు. గబా గబా గాలి పీల్చుకుంటూ నడిచాడు. ఆ రోజు కూడా పార్కు చివరికంటా పోయి ఒంటరిగా కూర్చున్నాడు. అమ్మ కబురు తలుచుకుంటుంటే ఎప్పటికప్పుడే విభ్రాంతి కలుగుతోంది. యమున చెప్పింది నిజమా కాదా అన్న ఆలోచన అక్కర్లేదు. యమునే కాదు, ఎవ్వరూ ఇలాంటి అబద్ధాన్ని కల్పించలేరు. తనకి తమ్ముడో చెల్లాయో ఇప్పుడు ఛీ, ఎంత సిగ్గుచేటు. తను పెరిగి పెద్దవాడై తండ్రి కూడా అయితే ఇంకా తన తండ్రి పిల్లల్ని కనడమా? ఆ సంగతి విని ఆయన నవ్వుకున్నాడా? రావునేదో అర్థం కాని అసహ్య భావం ముంచివేసింది. శరీరం యావత్తూ యావగింపుతో జల్దరించింది. తనని తన సంతానాన్ని చూసుకుంటూ నిర్వికారంగా కాలం గడిపేయాల్సిన తల్లిదండ్రులు దుర్భరం అనిపిస్తోన్న కొద్దీ అవే ఆలోచనలు రావును చుట్టుముట్టాయి. అమ్మకి 43 ఏళ్లు దాటాయి, నాన్నకి 50 ఏళ్ళైనా ఉంటాయి. ఇద్దరూ జీవితాన్ని చాలా వరకు అనుభవించి దాదాపు చర్మస్థితికి వచ్చారు. కొడుకు, కోడలు, కూతురు, 2 వైపులా మనమలు కళ్ళ ఎదురుగానే ముందు తరాలకు వారసులు బయలుదేరుతుంటే ఆ ఆనందమంతా అనుభవించాల్సిన అదృష్టం వాళ్లకుంది. యవ్వన భాగ్యాన్ని అనుభవిస్తూ సృష్టిని పెంచటమే మానవుడి ధ్యేయమైతే అది వాళ్ళు నిర్విఘ్నంగా నెరవేర్చారు. అమూల్యమైన తమ బాధ్యతలు బిడ్డల మీద పెట్టి కాల ప్రవాహంలో నీటి బొట్టులై కలిసిపోవటం కన్నా వాళ్ళు కోరదగినదేమీ లేదు. కానీ వాళ్ళకి ఇప్పుడు పసిబిడ్డ. ఒక్కసారిగా ఆ ఇద్దరి మీద రావుకు పట్టరాని కోపం ముంచుకొచ్చింది. వాళ్ళ బాధ్యతలేమిటో వాళ్ళకి తెలియకుండా పోయాయి. వాళ్ళ శరీరాలే కాదు, ఆత్మలు కూడా అపవిత్రమయ్యాయి. కాలప్రవాహానికి ఎదురీదిన దురాశాపరులయ్యారు. వాళ్ళు ఎక్కువేమీ ఆలోచించబుద్ధి కాలేదు రావుకి. చీకటి పడ్డా లేచి ఇంటికి వెళ్ళడానికి మనస్కరించలేదు. అమ్మ కనిపిస్తే చెట్టంత కొడుకు మొహం చూడటానికి సిగ్గుపడిపోదు. నాన్న మాత్రం ఏ మొహం పెట్టుకు వీధిలో తిరుగుతాడు? బిడ్డల మొహం ఎలా చూస్తాడు? రావు చాలాసేపు అక్కడే కూర్చున్నాడు. లేవక తప్పలేదు, ఇంటికి వెళ్ళక తప్పలేదు. గుమ్మంలో అడుగు పెడుతుంటే గుండెలు బాధగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. తండ్రి కంఠస్వరం చెవుల్లో పడేసరికి ఒళ్ళంతా వికారాలమయమైంది. రోజులానే తండ్రి ప్రైవేటు కుర్రాళ్లకు పాఠాలు చెప్తున్నాడు. ఆయనకి ఇంటితోనూ మనుషులతోనూ సంబంధం ఉన్నట్టే లేదు. మొహం చిట్లించుకుంటూ గబగబా లోపలికి వెళ్ళాడు. ఉయ్యాలు ఊపుతోన్న యమున ఎదురొచ్చింది. ఒక్క క్షణం చూశాడు రావు. సాయంత్రం తెచ్చిన కొత్త చీర కట్టుకుంది. చటుక్కున తల తిప్పుకుని చొక్కా విప్పుతూ స్టాండ్ దగ్గరికి పోయాడు. కొంచెం ఆశ్చర్యపడుతూనే వెనక నడిచింది. మీరు సరిగ్గా చూడలేదనుకుంటాను. సాయంత్రం తెచ్చిన కొత్త చీర కట్టుకున్నాను. కనబడుతోందిగా, చూడకపోవడం ఏమిటి? ముక్తసరిగా అన్నాడు. ఆశ్చర్యంగా చూసింది యమున. అదే అలా ఉన్నారు? ఇందాక కూడా చెప్పకుండానే వెళ్ళిపోయారే. అబ్బా, ఇక నువ్వు కబుర్లకు దిగితే ఇంతే. వచ్చి రాగానే ఏమిటి నీ ప్రశ్నలు? టవల్ భుజం మీద వేసుకుని 2 అంగల్లో బాత్రూం కేసి నడిచాడు. యమున పలకరించకుండానే అన్నం వడ్డించింది. రావు దించిన తలెత్తకుండా గబగబా 2 ముద్దలు తిని ఎవరో తరుముకొస్తున్నట్టే గదిలోకి వచ్చి పడ్డాడు. అమ్మ కనిపించలేదు. ఏ క్షణంలో బయటకొస్తుందోనని కంగారు పడ్డాడు. కాస్త తేలిగ్గా గాలి పీల్చుకున్నాడు.
తండ్రి కంఠం వినిపించటం లేదు. ప్రైవేటు పిల్లలు వెళ్ళిపోయినట్టున్నారు. తనకు గుర్తున్నంత వరకు తన తండ్రిని ఇంతగా ఆక్షేపించి అసహ్యించుకున్న రోజు ఎన్నడూ లేదు. అమ్మంటేనే తనకు బాగా ఇష్టమైనా నాన్నంటే కూడా ఇష్టం ఉంది. ఆయన తనను పెంచి పెద్దవాణ్ణి చేశారన్న భావం ఎన్నడూ తనకు మరపుకు రాలేదు. తనను చదివించే రోజుల్లో డబ్బు కోసం ఇబ్బంది పడే నాన్నను చూస్తూ తను కన్నీళ్లు తెచ్చుకున్న ఘట్టాలు కూడా ఉన్నాయి. గుండెల నిండా నిండి ఉన్న అదే అభిమానంతో తను ఎన్నోసార్లు చెప్పాడు, రిటైర్ అయ్యాక కూడా నీకు ఈ యాతన ఎందుకు నాన్న? నువ్వు ప్రైవేట్లు చెప్పకపోతే మాత్రం మనం బ్రతకలేకపోతామా? హాయిగా విశ్రాంతి తీసుకో చాలు అన్నాడు. ఎంత చెప్పినా నాన్న విన్నాడు కాదు. రోజంతా విశ్రాంతి కాకేముందిరా, నలుగురు మనుషులం బ్రతకటం మాటలా అన్నాడు. రిటైర్ అయిన మర్నాటి నుంచి అలాగే జరుగుతోంది. అమ్మా యమున, కొంచెం మంచినీళ్ళు తెచ్చిపెట్టగలవా? తండ్రి కంఠస్వరం చెవుల్లో పడేసరికి మళ్ళా ఏదో అర్థం కాని ఏహే భావం రేగినట్టయింది. యమున గదిలోకి వస్తోన్నదల్లా వస్తున్నా మామయ్య అంటూ మళ్ళా వెనక్కి వెళ్ళింది. రాత్రుల్లో నాన్న మంచం దగ్గర మంచినీళ్ళ చెంబు పెట్టి పక్క వేస్తుంది అమ్మ రోజు. అమ్మ రోజులా లేదు. అమ్మ అనుకుంటేనే ఏదో హాయి కలుగుతుంది మనస్సుకి. యమునతో కన్నా అమ్మతోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉంటుంది రావుకి. ఇంట్లో వంట వార్పు అంతా అమ్మే చేస్తుంది. యమున చేసిన రోజున యమున కూడా నసుగుళ్ళిపోతూనే తింటుంది. యమునకి వంటలన్నీ నేర్పమ్మా, నువ్వెక్కడికన్నా వెళితే ఈ నలభీమ పాకంతో మా ప్రాణాలు తీస్తుంది అంటాడు రావు. అమ్మ నవ్వుతుంది. నీ పెళ్ళానికి వంటలన్నీ నేర్పేసి నన్నెక్కడికైనా వెళ్ళిపోమ్మనా ఏమిటి అర్థం అంటుంది కోపం ప్రదర్శిస్తూ. మధ్య మీరిద్దరూ దెబ్బలాడుకోకండి, ఎవరు నేర్పినా నేను నేర్చుకోను అంటూ ఖాళీగా కూర్చుంటుంది యమున. అమ్మలాంటి అత్తగారున్న యమున చాలా అదృష్టవంతురాలే. సంసారంలో ఏ బాధ్యతలు లేవు. ఇంటి పనుల్లో ఏ చీకు చింత లేదు. రావు ఏ క్షణంలో బుద్ధి పుడితే ఆ క్షణంలోనే యమునను తీసుకుని సినిమాకు పోతాడు, షికార్లు తిరుగుతాడు, గంటల తరబడి కబుర్లు చెప్తూ కూర్చుంటాడు. అమ్మ అన్నింటికీ నవ్వుతుందే కానీ ఎన్నడూ చిరాకు పడదు, విసుగుదల చూపించదు. అమ్మకు కన్న కూతురు సుశీల ఒకటి, యమున ఒకటి కాదు. ఆ సంగతి రావు కన్నా యమునకే బాగా తెలుసు. యమున లోపలికి వస్తూ తలుపులు మూసింది. ఉయ్యాల్లో బాబుని తీసి మంచం మీద పడుకోబెట్టింది. లైట్లు తీసివేయినా మీరేమైనా చదువుకుంటారా అంది. రావు మాట్లాడలేదు. యమున దగ్గరకు వచ్చింది. ఒంట్లో బాగాలేదా? దేనికి మాట్లాడరే? బాగుంది, చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది అంది నిష్ఠూరంగా. రావు కొంచెం నవ్వాడు. తెలియకపోవడం ఏమిటి? అన్నీ నువ్వే అనుకోగలవు. నాకేం దివ్యదృష్టి లేదు. రావు నెమ్మదిగా అడిగాడు. అమ్మ భోంచేసిందా? లేదు, కొంచెం మజ్జిగ తాగి పడుకున్నారు. కాసేపు అయ్యాక అన్నాడు రావు, అన్నం తినమని నువ్వు చెప్పలేకపోయావా? చెప్పకుండానే ఊరుకున్నానా? ఆవిడ ధోరణి ఆవిడదే. అస్తమాను కళ్ళనీళ్లు పెట్టుకోవడం, మనసులో బాధపడటము. ఏమిటో నాకు భయంగా ఉంది బాబు. చివరికి అన్నాను కూడాను. డాక్టరమ్మ జాగ్రత్తగా పురుడు పోస్తానని ధైర్యం చెప్పింది కదా అత్తయ్య, మీకెందుకు భయం? నా ప్రాణం పోతుందని భయపడుతున్నాను అనుకున్నావా అమ్మా అన్నారు. మరెందుకో అప్రయత్నంగా అడిగాడు రావు. బావుందండి, పాపం ఆవిడకి మాత్రం సిగ్గుగా లేదు. యమున, అమ్మ గురించి మనం ఇలా మాట్లాడుకోవటం చాలా అసభ్యంగా ఉంటుంది, కానీ నా ఉద్దేశం చెప్పాలంటే ఆవిడ ఏడ్చి ఏం ప్రయోజనం సాధిస్తుంది? జరిగిన దానికి ఆవిడ బాధ్యత లేకపోలేదుగా. ఇది మరీ బాగుంది, ఆవిడ్ని తప్పుపడుతున్నారేమిటి? విస్మయంగా అంది యమున. రావు మాట్లాడలేదు. సీతమ్మ పిన్ని ఓ గమ్మత్తు చేసింది అంది యమున నవ్వుతూ. ఉత్త మాటల పోగు, మామూలు విషయాలు కూడా గమ్మత్తుగానే చెప్తుంది. ఇందాక మళ్ళీ పిన్ని వచ్చింది. అత్తయ్యని చూసి ఏమందో తెలుసా? అలా కుళ్ళి కుళ్ళి కూర్చోకపోతే ఏ మందో మాకో మింగరాదు, వెధవ బాదరబందీ పోతుందిగా అంది. ఏమంది అమ్మ కంగారుగా అడిగాడు రావు. పాపం ఏమీ అనలా, అలా పిచ్చిదానిలా చూస్తూ కూర్చున్నారు. అంతలోనే పిన్ని నవ్వేస్తూ, నమ్మేశావా ఏమిటొదినా? హాస్యానికి అన్నానులే చాలు కానీ నువ్వెందుకమ్మా అంత కుళ్ళిపోతావు అంటూ ఏవేవో నచ్చజెప్తూ కూర్చుంది. అలాంటి పని మాత్రం ఎప్పుడూ చేయొద్దని చెప్పు, పెద్ద ప్రాణానికే మోసం వస్తుందంటారు
ఏ చిన్న ప్రాణం అక్కర్లేదు కాబోలు. నాకు మాత్రం ఓ మరిది పుడతాడంటే భలే సరదాగా ఉంది. రావు దగ్గరగా కూర్చుంటూ అంది యమున. నిజం చెప్పండి, మీకో తమ్ముడు పుడతాడంటే. రావు కళ్ళకడ్డంగా చెయ్యి వేసుకున్నాడు. ఈ గదిలో తను, మరో గదిలో తన తండ్రి. పళ్ల మధ్య పెదవి నొక్కిపట్టి బలంగా పీల్చి విడుస్తూ అనుకున్నాడు. అత్తారింటి నుంచి సుశీల వచ్చింది అమ్మని చూడటానికి. సుశీల యమునతో అంటుంటే రావు కూడా విన్నాడు. నీ ఉత్తరం చదివి నేను అసలు నమ్మలేకపోయాను వదినా. ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలా అని భలే తికమకపడ్డాను. చదువుకోమని మా ఆడబిడ్డకు ఉత్తరం ఇచ్చేశాను. ఆవిడ నన్ను ఒకటే హాస్యాలు పట్టించింది. చెప్పొద్దు, భలే సిగ్గు వేసిందిలే. పాపం మా అత్తగారు మాత్రం కూతుర్ని మందలించి అదే విషయం మీద ఓ పావుగంటైనా మాట్లాడింది సుశీల. రావుకు చిరాకు వేసింది. ఏమిటో ఈ ఆడవాళ్ళంతా ఒక్కటే, ప్రపంచ జ్ఞానం ఉండదు. 4 రోజులుంది సుశీల. ఎక్కడ అమ్మ విషయం తెస్తుందోనన్నట్లు రావు ఏవేవో పనులు కల్పించుకుని చాలా ముభావంగా ప్రవర్తించాడు. అన్నయ్య అంటూ సుశీల ప్రారంభించిన ధోరణిని పెరగనివ్వకుండా చేశాడు. వెళ్లే రోజు యమునతో నవ్వుతూ చెప్పింది సుశీల, వదినా, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మని. అమ్మ చిన్నపిల్లలా బెంగబెట్టుకుంది. పుట్టినాటికి మళ్ళీ వస్తాను. నేను అత్తవారింటికి పోయినా మళ్ళా ఓ ఆడబిడ్డ ఉంటుంది సుమా నీ మీద పెత్తనం చేయటానికి. మర్చిపోకే అంటూ గలగలా నవ్వింది. ఎందరెన్ని చెప్పినా ఆవిడకు మనశ్శాంతి లేదు. ఆ దిగులేమిటో అర్థం కాదు అంది యమున తర్వాత. మతి లేకపోతే సరి అన్నాడు రావు. ఓ రోజు మధ్యాహ్నం వేళ తలనొప్పి ఎక్కువగా ఉందని ఆఫీసులో పర్మిషన్ తీసుకుని ఇంటికొచ్చేశాడు రావు. గడపలో కూర్చుని బియ్యం ఏరుతోంది అమ్మ. ఒక్కసారి కళ్ళెత్తి చూసి చటుక్కుని తలదించేసుకుంది. కుడి భుజం మీదుగా పైట కొంగు కప్పుకుని బియ్యంలో వేళ్లు కదుపుతూ కూర్చుండిపోయింది. అనుకోకుండా అమ్మను చూశాడు రావు చాన్నాళ్ల తర్వాత. అలా అన్నాళ్ల తర్వాత అమ్మను చూస్తుంటే ఏదో ఆనందం లాంటి భావం కలిగినట్టయింది. తడబడుతూనే అమ్మ ముందు నుంచి గదిలోకి నడిచాడు. యమున పుస్తకం చదువుకుంటూ తీరిగ్గా పడుకునుంది. ఇదేమిటి వేళగాని వేళ అంటూ ఆశ్చర్యం ప్రకటించింది లేస్తూ. తలనొప్పిగా ఉందని వచ్చేశాను. బట్టలు మార్చుకుని పక్క మీద కూర్చున్నాడు రావు. కొంచెం టీ పెట్టి తీసుకురా యమునా. అలాగే అంటూ వెళ్ళింది. అమ్మ కంఠం వినిపించింది చాలా కాలానికి. జ్వరం ఏమైనా తగిలిందేమో చూడలేకపోయావు. ఓ గంట క్రిందట అన్నం తిని వెళ్ళాడు. ఎందుకైనా మంచిది నిద్రపోవద్దని చెప్పు. నువ్వు వెళ్ళి దగ్గర కూర్చో. యమున లోపలికి వచ్చేసింది. టీ అత్తయ్య పెడతానన్నారు అంటూ కూర్చుంది. అమ్మాయ్ అని పిలిస్తే యమున వెళ్ళి టీ గ్లాస్ తీసుకొచ్చింది. రావు చాలా ఇష్టంగా తాగాడు. టీ రుచిగా కూడా ఉంది. యమున మాట్లాడుతూనే ఉన్నా రావుకి నిద్ర ముంచుకొచ్చింది. లేచేసరికి జ్వరం కూడా తగిలింది. వాణ్ణి నిద్రపోనివ్వద్దని ఎంత చెప్పాను అంటూ అమ్మ చివాట్లు పెడుతుంటే టీ తాగి కూడా నిద్రపోయిన పెద్ద మనిషి ననక నన్నంటారే అంటూ యమున జవాబు చెప్పడం రావు విన్నాడు. నవ్వొచ్చింది. జ్వరం వస్తే మాత్రం శాశ్వతంగా ఉండిపోతుందా? అదే పోతుంది అనుకున్నాడు దుప్పటి కప్పుకుంటూ. మళ్ళా మెలకు వచ్చేసరికి అంతా చీకటిగా ఉంది. ఒళ్ళంతా చెమటలు పట్టి ఉక్కపోస్తుంటే దుప్పటి తీసేసి లేచి కూర్చున్నాడు. దాహంతో నోరు పిడచకట్టుకుపోతున్నట్లు అనిపించింది. యమునా అన్నాడు నెమ్మదిగా. కంటి చూపు చీకటికి అలవాటు పడింది. యమున బాబును దగ్గరకు జరుపుకొని గాఢంగా నిద్రపోవడం కనిపిస్తోంది. అంత హాయిగా నిద్రపోతున్న యమునను లేపటానికి మనస్కరించలేదు. నెమ్మదిగా లేచి మంచినీళ్ల కోసం 4 వైపులా చూశాడు. గది తలుపులు తీసుకుని వరండాలో అడుగుపెట్టాడు. ఎవరది? అమ్మ కంఠం గంటలా వినిపించింది. యమున చటుక్కున లోపలికొచ్చేశాడు రావు. తట్టి లేపాడు. యమునా యమునా అంటూ. నిద్రలో విసుక్కుంటూ పక్కకు తిరిగి పడుకుంది యమున. ఒక్కసారి లేచి కొంచెం మంచినీళ్ళు తీసుకురద్దు అన్నాడు బ్రతిమాలతోన్నట్టు. యమున బద్ధకంగా కళ్ళు నులుపుకుంటూ లేచి కూర్చుంది. అసలేవీ వినిపించుకున్నట్టు లేదు. కొంచెం మంచినీళ్ళు తీసుకురా యమున, దాహం వేస్తోంది. మరచెంబులో లేవు? మరచెంబే లేదు. మర్చిపోయాను కాబోలు అనుకుంటూ లేచి వెళ్ళింది. కాసేపటికి గ్లాస్ నిండా వేడినీళ్లు తెచ్చి గ్లూకోజ్ కలిపించింది. ఇస్తూ లేవటానికి నేనేమైనా విసుక్కున్నానా ఏమిటి అంది. మంచి నిద్రలో లేపితే ఎవరికైనా విసుగొస్తుంది. ఇవేమిటి వేడినీళ్ళు ఎక్కడివి? అప్పుడే ఎలా కాచావు అన్నాడు గ్లాస్ అందుకుని. నే వెళ్ళేసరికి అత్తయ్య కుంపట అంటిస్తున్నారు. మీరు నన్ను లేపటం విన్నారట. గబగబా నీళ్లు కాచి ఇచ్చారు.
సాయంత్రం కాసిన్ని వేడినీళ్లు ఫ్లాస్కులో పోసుంచమని ఆవిడ చెప్పారు. నేనే మర్చిపోయాను. యమున మళ్ళా బద్ధకంగా పక్క మీద ఒరిగింది. రావు ఆశ్చర్యపడుతూనే నీళ్లు తాగాడు. ఎంతో ఓపిక కూడ తీసుకున్నట్టయింది. ఈ అర్ధరాత్రి అమ్మ తన కోసం వేడినీళ్లు కాచిచ్చింది, బద్ధకం లేకుండా. ఉత్త మనిషి కూడా కాదు. కడుపులో దేవినట్టుంది. ముడుచుకు పడుకున్నాడు. అమ్మ అప్పుడప్పుడు రావు కళ్ళబడుతూనే ఉంది. దృష్టి తప్పించుకుని అయిష్టంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు రావు. ఉదయం అప్రయత్నంగా అమ్మను చూశాడు. అయిష్టంగానైనా కళ్ళారా చూశాడు. మనస్సు ద్రవించినట్టయింది. చీకటితోనే తలస్నానం చేసిన అమ్మ నిండుగా బట్ట కప్పుకుని ఇంట్లోకి వస్తోంది. పెరట్లోకి వెళ్తున్న అమ్మని కళ్ళారా చూసి పక్కకు తప్పుకుని దారిచ్చాడు. అమ్మ భారంగా నడుస్తూ నడకలో తడబడుతూ ఇంట్లోకి వెళ్ళింది. అసలే అల్పంగా ఉండే అమ్మ మరీ బలహీనంగా బొత్తిగా ఒత్తిలా అయిపోయింది. తమ్ముడో చెల్లాయో ఎవరినో ఆ ఎత్తుగా ఉన్న కడుపు తప్పితే అమ్మ శరీరంలో మరి ఏ పుష్టి లేదు. తన ఎదురుగా నడిచి వెళ్ళడానికి అమ్మ సిగ్గుపడుతోందని స్పష్టంగా తెలిసిన రావు వెనక్కి వెళ్ళలేకపోయాడు. నిండు నెలలతో ఉన్న అమ్మను చూస్తుంటే తననెవరో మంత్రించినట్టయింది. 2 కళ్ళు చాలవనిపించింది. ఆ క్షణంలో అమ్మ పాదాలను కళ్ళకద్దుకోవాలన్నంత ఆవేశం కలిగింది. గదిలోకి వెళ్ళి యమునను పిలిచాడు. అమ్మ ఏవైనా మందులు అవి తీసుకుంటోందా అన్నాడు ఆసక్తి కనిపించనివ్వకుండా. ఇప్పుడా జ్ఞాపకం వచ్చింది మీకు? రేపో మాపో ఆవిడ ప్రసవించడానికి సిద్ధంగా ఉంటేను. పోనీ అప్పుడప్పుడు ఆసుపత్రికి వెళ్తుందా? ఏదీ లేదు. నేను 2-3 సార్లు అన్నాను కూడాను. ఏమీ అక్కర్లేదన్నారు. మీతో చెప్దామా అంటే మీరేమిటో ఎడమొహం పెడమొహం. ఏమో బాబు, అంత బలహీనంగా ఆవిడ అలా ఉంటే నాకు భయంగా ఉంది. ఆవిడ ఎలా కంటారో కానీ. రావు మాట్లాడలేకపోయాడు. పోనీ నాన్నైనా అమ్మ విషయం పట్టించుకున్నాడా? ఏం పట్టించుకుంటాడు, ఎలా పట్టించుకుంటాడు? 1 తారీఖు వచ్చేసరికి ఆయన సంపాదిస్తోన్న 20 రూపాయలు తన చేతికే అందుతున్నాయి. ఇంతకాలం అమ్మని ఎవ్వరూ పట్టించుకోలేదా? తను ఏం చేయాలి ఇప్పుడు? ఏమీ తోచలేదు రావుకి. మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. లోపల నుంచి 4-5 ఆడవాళ్ల గొంతులు వినిపిస్తున్నాయి. రావుకేదో అనుమానం వచ్చింది. వెనక్కి పోదామా అని ఆలోచించేంతలో యమున కనిపించింది. వీధి గదిలో కూర్చోండి, అన్నం తీసుకొస్తాను అంది కంగారుగా. ఏమిటి? ఏమైంది అమ్మకి? ఏమీ కాలా, ఇదిగో వచ్చేస్తున్నాను. యమునా, ఇలా చూడు, హాస్పిటల్కి తీసుకెళ్ళరాదు? ఎవరు? నేనా? తీవ్రంగా చూసింది యమున. అదే నాన్న. ఆయన మంత్రసాని కోసం వెళ్ళారులేండి. అసలు ఆవిడ ఆసుపత్రికి వెళ్ళరుట. ఏమైనా సరే, ఎలా ఉన్నా సరే. యమున లోపలికెళ్ళింది. రావు ఒక్క నిమిషం కూడా నిలబడకుండా బయటపడ్డాడు. కడుపులో ఆకలి దహిస్తోన్నా ఏమీ తినబుద్ధి కాలేదు. హోటళ్ళన్నీ దాటుకుని తిన్నగా ఆఫీసుకు పోయి సీట్లో కూర్చున్నాడు. అసలు అమ్మకి తేలిగ్గా ఉందా అన్న ఆందోళన బాధ పెట్టింది. అమ్మకి ఏమైనా అయితే బాధ్యులు ఎవరు? అమ్మ లేకుండా నాన్న ఎలా కాలం గడుపుతాడు? ఇంత చిన్న విషయం నాన్న ఎందుకు ఆలోచించలేకపోయాడు? తను మాత్రం అమ్మకేమైనా ప్రమాదం జరిగితే తను మాత్రం బాధ్యుడు కాడా? ఇన్నాళ్ళు అమ్మ ఆరోగ్యం ఎందుకు ఆలోచించలేదు? అమ్మకి మందులు అవి ఎందుకు కొనలేదు? కనీసం ఆఖరి క్షణంలో పురుడొస్తోందని తెలిసినా అమ్మని హాస్పిటల్కి పంపే ఏర్పాటు ఎందుకు చేయలేదు? అమ్మ సుఖంగా ఉండడం తనకు మాత్రం అవసరం లేదా? రావు మనస్సు అల్లకల్లోలమైంది. అమ్మ బిడ్డను కంటోంది. వయస్సు మళ్ళీపోయిన అమ్మకు పురుడొస్తుంది. రావు మొహమంతా అసహ్యంతో జేవురించింది. స్త్రీ పురుష సంబంధం ఎంత అసభ్యకరం! అమ్మ విలువనే పాడు చేసింది. ఆఫీస్ అయ్యాక అందరికన్నా ఆఖరణ లేచి బయటకొచ్చాడు. ఇంటికేసి నడవటానికి కాళ్ళు మొరాయించాయి. మనస్సు తిరస్కరించింది. అమ్మ సంగతి ఏం వింటాడు? వెనక చేసేదేముంది? ఎంతకాలం తప్పించుకుంటాడు? పార్కు దాదాపు నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉంది. విద్యుత్ దీపాల వెలుగుకు భయపడి చెట్ల చాటును దాక్కుంది చీకటి. లేచాడు రావు. వీధి తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. నాన్న నిద్రపోతున్నాడో లేదో గాని అరుగుపైన మంచం మీద పడుకునున్నాడు. యమున ఇంకా చదువుకుంటూనే కూర్చుంది. రావు తనకేమీ పట్టనట్టు బట్టలు మార్చుకుంటూ నిలబడ్డాడు. ఏదో చప్పుడు కోసం రావు కర్ణపుటాలు తీవ్రంగా పనిచేయసాగాయి.
భలే పెద్ద మనిషి, మిమ్మల్ని నమ్ముకుంటే ఎలాంటి పనులైనా జరిగిపోతాయి అంది యమున పుస్తకం మూసివేస్తూ. దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగింది కానీ ఆతృతగా చూశాడు రావు. అంతలోనే చూపు మార్చుకుంటూ, లేకపోతే మాత్రం నేనేం చెయ్యాలి అన్నాడు. తన కంఠం తనకే కర్కశంగా వినిపించింది. ఎవ్వరూ ఏమీ చెయ్యొద్దులేండి, అంతా సుఖంగా జరిగింది. పోనీ ఏం పిల్ల పుట్టిందనైనా అడగరే? ఎవరైనా ఒక్కటే నాకు అంటూ ఉయ్యాల దగ్గరకు నడిచాడు. ఒక్కటే ఎలా అవుతుంది? మీతో పోటీ పడటానికి తమ్ముడే పుట్టాడు. అతి సామాన్యంగా అడుగుతున్నట్టు అడిగాడు. నిజంగానా? బావుంది, ఎప్పుడూ హాస్యమేనా? నిజంగా నేను మరిదే కావాలనుకున్నాను. ఇప్పుడే సుశీలకు ఉత్తరం రాసి ఇలా కూర్చున్నాను. రావు మాట్లాడలేదు. యమున దగ్గరగా వచ్చి నిలబడింది. నిజంగా మీ తమ్ముడు మీలాగే ఉన్నాడు. ఆ కళ్ళు, ఆ ముక్కు. చాలే ఊరుకో. నా మాట నమ్మకపోతే పోనీ మీరే వచ్చి చూడండి. అబ్బాయి గారికి అంత గర్వం. అన్నదమ్ములిద్దరూ కలిసి. అబ్బో! రావు పెదవుల మీద నవ్వు చిందింది. తమ్ముడు. అవును, ఒకప్పుడు తను చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడు, సుమారు 17-18 ఏళ్ల క్రిందట తనకు ఆ కోరిక ఉండేది. అమ్మా, మనకు తమ్ముడుంటే బాగుంటుందే అన్నాడు అమాయకంగా ఓసారి. సుశీల కూడా తనని బలపరిచింది. నిజమేనే అమ్మా, తమ్ముడుంటే ఆడుకోవటానికి బాగుంటుందే అంది పేచీ పెడుతున్నట్టు. అమ్మ నవ్వింది. సుశీల బుగ్గలు ముద్దు పెట్టుకుంది. తన జుత్తు ప్రేమగా నిమిరింది. తమ్ముడుంటే మళ్ళా వాడు ఇంకో తమ్ముడు కావాలని అడగడు? ఆడుకుందుకు మీరిద్దరూ ఉన్నారుగా అంది. తనకిప్పుడు తమ్ముడు ఉన్నాడు. వాణ్ణి చూస్తే ఒక్కసారి, సుశీల మనకు తమ్ముడున్నాడే అని చెప్తే, ఒక్కసారి చిన్నపిల్లలై ఆడుకుంటే, తమ్ముడు ఎలా ఉన్నాడు అసలు? ఇంకెలా ఉంటాడు తనలా కాక? కేరుమన్నాడు పసిపాప. జల్లుమన్నాయి రావు గుండెలు. కంగారుగా అయోమయంగా గుమ్మం కేసి చూశాడు. మౌనవ్రతం చాలు గాని లేచి స్నానానికి వెళ్ళండి అంటూ వెళ్ళిపోయింది యమున. రావు కొడుకును భుజం మీద వేసుకుని చాలాసేపు పచార్లు చేశాడు. రాత్రంతా మగతమగతగానే నిద్రపట్టింది. తమ్ముడు ఏడుపు వినిపిస్తూనే ఉంది. యమున అమ్మగదిలోనే పడుకుంది. మూడో నాడు సుశీలతో వాళ్ళ అత్తగారు కూడా వచ్చింది. అమ్మకి పత్యాలు పానాలు ఆవిడ చేతి మీదగానే జరిపింది. ఒరే అన్నయ్య, తమ్ముణ్ణి చూశావు అంటూ సుశీల వస్తే రావు పేపర్లో తలదూర్చుకుంటూ, చూస్తాలేవే, ఏం కంగారు అన్నాడు. 5వ రోజు కాబోలు ఆఫీసుకు సెలవు. మధ్యాహ్నం అన్నం తిని చదువుకుంటూ నిద్రపోయాడు రావు. యమున గబగబా తట్టి లేపుతుంటే ఉలిక్కి పళ్ళేచాడు. అమ్మ గదిలో ఏమిటో కంగారు పడుతోన్నట్టు వినిపించింది. తొందరగా వెళ్ళి ఎవరినైనా డాక్టర్ని తీసుకురావాలి. మీ తమ్ముడు అదేమిటో కర్రలా బిగుసుకుపోయాడు. యమున చెప్పిందేమిటో రావుకు అర్థంగానే లేదు. మామయ్య ఎక్కడికో బయటికి వెళ్ళారు. మీరు లేచి వెళ్ళకపోతే ఎలా అంది భయంగా చూస్తూ. ఆయనకి ఊళ్ళో ఏం వ్యవహారాలు ఉండిపోయాయో వెటకారంగానే అన్నాడు రావు. బావుంది, ఇలా అవుతుందని ఆయనేం కలగన్నారా? అయ్యో, మీరు లేచి వెళ్ళరు? మీ అమ్మ ఏడుస్తున్నారు. కాలు నిలవని దానిలా గదిలోకి పరిగెత్తింది యమున. భయపడకమ్మా, చిన్నపిల్ల గుణం వచ్చింది. అబ్బాయి వెళ్ళాడుగా, డాక్టర్ని తీసుకొస్తాడు. కాసిన ఉల్లిపాయలు ఇలా తీసుకురండి, రసం తీసి చెవుల్లో ముక్కుల్లో పోస్తాను. సుశీల అత్తగారి మాటలు వింటూ రావు అలాగే కూర్చున్నాడు. అమ్మ వెక్కిళ్ళు స్పష్టంగా వినిపిస్తున్నాయి. భగవంతుడా, నువ్వేది ఒడిగడితే అది ప్రసాదమని భరించుకున్నాను. ఇంటా బయట నవ్వుల పాలై ఈ పసిబిడ్డ కోసం గుండె రాయి చేసుకున్నాను. ఈ వయస్సులో నన్ను అవమానాలతో పాటు గర్భశోకం కూడా భరించమంటావా తండ్రి? అమ్మ గొంతు పూడిపోతోంది దుఃఖంతో. రావు గుండె కోసినట్టయింది. అమ్మ నవ్వులు పాలైంది తమ్ముడి కోసం. అమ్మ అవమానం సహించింది తమ్ముడి కోసం. అమ్మ ఏడుస్తోంది బిడ్డ కోసం. చటుక్కున లేచి చొక్కా తగిలించుకున్నాడు రావు. కెవ్వుమన్నాడు పసికందు. కేరుమంటూ గుక్కపట్టి ఏడవసాగాడు. కాసిన్ని వేడినీళ్లు తీసుకురామ్మా, ఆముదం కూడా తీసుకురా, ఒళ్ళు కాస్తాను అంటోంది సుశీల అత్తగారు. రావు మొదలు నరికిన తరువులా కూలబడిపోయాడు. తను ఎంత రాక్షసుడయ్యాడు! తమ్ముడు చచ్చిపోవాలని తను కోరుకుంటున్నాడా? లేకపోతే ఎందుకు డాక్టర్ దగ్గరికి పరిగెత్తలేదు? 9 మాసాలు మోసి అమ్మ తమ్ముడిని కంటే తను నిష్కారణంగా చంపేస్తాడా? పాపం, అంత పసివాడు తమ్ముడు ఏం చేశాడు తనని? రావుకి తన మీద తనకే అసహ్యం వేసింది. ఎవరెన్ననుకున్నా నా బిడ్డను నేను పెంచుకుంటాను
అంటోందమ్మ ఏడుస్తూనే. రావు హృదయం బరువెక్కింది. తను తప్ప అమ్మకి ఇంకెవరున్నారు? ఎందుకనుకుంటారు? ఎవరో అనుకున్నారని అమ్మ ఎందుకు భయపడుతుంది? ఏ తల్లి గర్భశోకాన్ని కోరి తెచ్చుకుంటుంది? రావు ఒక్కడే గదిలో కూర్చోలేకపోయాడు. అడుగుల చప్పుడు వినిపించకుండా బయటికి నడిచాడు. తెల్లవారుజాము నుంచే ఇంట్లో సందడిగా ఉంది. పెరట్లో అమ్మ స్నానానికి సన్నాహాలవుతున్నాయి. మరి పడుకోబుద్ధి వేయక రావు కూడా చీకటితోనే లేచి మొహం గడుక్కుని వేడివేడి నీళ్లతో స్నానం చేశాడు. రాగానే యమున కాఫీ అందించింది. నవ్వుతూ యమున కేసి చూశాడు. రావు మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. యమున, చిన్నప్పుడు ఏవైనా పండగలు వస్తే ఇలాగే చీకటితో లేచిపోయి మీ చెల్లాయిని పిలుస్తాను, చిన్నతనం ముచ్చటించుకోండి అంటూ అడ్డు చెప్పి వయ్యారంగా వెళ్ళబోయింది యమున. కొంగు పట్టుకుని ఆపాడు రావు. నీకు మాత్రం చిన్నతనం లేదేమిటి? నేను చిన్నతనంలో ఇంత చీకటితో ఒక్కసారి కూడా లేవలా. హాయిగా 8 గంటల వరకు పడుకునేదాన్ని. అందుకే అలా బద్దకిస్తూ నిద్రపోతూ ఉంటావు. చాలే వెళ్ళు, నిద్రమొహం నువ్వును. యమున బుగ్గన వేలు పెట్టుకుంటూ అంది. దొరగారు ఖుషీగా ఉన్నారు ఎందుకో ఇవాళ. ఉన్నాం అంతే. వెన్నెలు ఎందుకు కాస్తుంది, కోయిలు ఎందుకు కూస్తుంది అంటూ కొడుకు బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాడు. ఓహో, కవిత్వం కూడా పుడుతోంది. ఎందుకైనా మంచిది ఒంటరిగా కూర్చోండి, వస్తా. యమున ప్రేమను కూడా లాక్కుపోయింది. రావు నవ్వుకుంటూ సిగరెట్ వెలిగించి పుస్తకం తెరుచుకుని కూర్చున్నాడు. తమ్ముడు ఏడుస్తున్నాడు కేరుమంటూ. సుశీల నవ్వుతోంది వాణ్ణేమిటో అంటూ. ఎందుకమ్మా వాణ్ణి ఏడిపిస్తున్నావు అంది అమ్మ. లేదమ్మా, నేనేమీ చెయ్యలా. కాటుకు పెడుతుంటే ఏడుస్తున్నాడు, కొత్త అల్లరి వెధవా. సుశీల తమ్ముడిని ముద్దులు పెట్టుకోవటం కూడా స్పష్టంగా విన్నాడు రావు. రావు మనసు దేనికో ఆతృత పడుతోంది. పుస్తకం మూసి లేచి నిలబడ్డాడు. తమ్ముణ్ణి చూస్తే ఒక్కసారి ఎలా, అమ్మ మొహం ఎలా చూస్తాడు? రావు మనసులో ఏ నిర్ణయమూ నిలవలేదు. తను ఎందుకింత అమానుషంగా తయారయ్యాడు? గుండెనింత బండగా ఎలా చేసుకోగలిగాడు? దీర్ఘంగా నిట్టూర్చాడు రావు. సూర్యకిరణాలు సూటిగా గదిలోకి వచ్చి పడుతున్నాయి. ఆ వెలుగు పొడుగున ఎగురుతోన్న ధూళిని చూస్తూ ఎంతోసేపు స్థాణువులా నిలబడ్డాడు. అప్రయత్నంగా గదిలోంచి బయటకొచ్చాడు. అప్రయత్నంగానే అమ్మ గది ముందుకు వెళ్ళిపోయాడు. అమ్మ తమ్ముడికి పాలిస్తోంది. వారగా వేసి ఉన్న తలుపుల మధ్య నుంచి కనిపిస్తోన్న ఆ దృశ్యం ముగ్ధుణ్ణి చేసింది రావుని. తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. తలారా స్నానం చేసిన అమ్మ జుట్టు విరబోసుకుంది. చెంపలు తెల్లగా నెరిసి ఉన్నాయి. బుగ్గలలో గుంటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీరసంతో తెలతెలబోతున్న అమ్మ కన్నుల్లో చిత్రమైన తృప్తి. పచ్చగా పసుపు రాసుకున్న అమ్మ మొహంలో అంతుపట్టని గర్వం. అమ్మలో ఎన్నడూ చూడని అందం కనిపిస్తోంది. పసిగుడ్డుని గుండెలకు హత్తుకొని తల నిమురుతూ పాలిస్తున్న అమ్మ ఆనందంతో తన్మయం అవుతోంది. అమ్మ ఎవరి అమ్మ? 25 సంవత్సరాల క్రిందట అమ్మఒడిలో తను ఇలాగే తమ్ముళ్లాగే ఆత్రంగా ఆకలిగా పాలు తాగుంటాడా? అమ్మ ఇలాగే తన గుండెలకు హత్తుకుంటూ మాటిమాటికి ఒళ్ళు నిమురుతూ పాలిచ్చి ఉంటుందా? ఒకసారి అమ్మ కాగలిగిన అమ్మకి వయస్సు ఏమిటి? ఒక బిడ్డను కనీ పెంచిన అమ్మకి హద్దేమిటి? ప్రకృతి ధర్మాన్ని పరిహసించటం ఎంత అవివేకం! దైవఘటనని ఆక్షేపించటం ఎంత మూర్ఖత్వం! ఇంతకాలం ఎందుకు తన అమ్మని అసహించుకున్నాడు? ఈ వయసులో అమ్మ ఎంత బాధ్యత భరించాలి? ఎంత ఓరిమి కోరి తెచ్చుకోవాలి? తమ్ముణ్ణి 1000 కళ్ళతో కాపాడుకుంటుందమ్మ. తలుపులు బార్లా తీసుకుని అమ్మ గదిలోకి దూసుకెళ్ళాడు రావు. నిర్ఘాంతపోయిందమ్మ, సిగ్గుపడిపోయిందమ్మ. కొంగు ఒంటి నిండా కప్పుకుని తల దించేసుకుంది. అమ్మా అమ్మా, రావు కంఠం వణికింది. ఒక్కసారి తమ్ముణ్ణివ్వమ్మా, చూస్తాను. తనే వంగి పసివాణ్ణి అందుకున్నాడు. తహతహతో వాడి మొహంలోకి చూశాడు. మృదువుగా వాడి చెక్కిళ్ళు ముద్దు పెట్టుకున్నాడు. రావు హృదయం దూదిపింజ కన్నా తేలికైంది. కళ్ళల్లో నీటి పొర కమ్మింది. అమ్మా, విస్మయంతో చూసిందమ్మ. అమ్మ కళ్ళ నిండా నీళ్లు సుళ్ళు తిరిగి చెంపల మీదుగా జారాయి. దోషిలా నిలబడ్డాడు రావు. అమ్మ చెటుక్కున చెంపలొత్తుకుంది. కూర్చోనాయనా అంది ప్రేమగా. రావు అమ్మ దగ్గర కూర్చున్నాడు. తమ్ముణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. అమ్మా, వీడు నా పోలికే కదూ? నవ్వింది అమ్మ. సుశీల కంగారుగా వచ్చింది. ఒరేయ్, వాణ్ణి జాగ్రత్తగా పట్టుకోవాలి సుమా. అయినా నువ్విక్కడికెందుకు వచ్చావు? అదేం వినిపించుకోలేదు రావు. సుశీ, తమ్ముడు నా పోలికే కదే.
నీ పోలికేం కాదు, నాలా ఉన్నాడు. పో, నీ పొట్టి ముక్కు నువ్వును, అచ్చం నాలా ఉన్నాడు. కావాలంటే అమ్మని అడుగుదాం. ఏమ్మా, తమ్ముడు ఎవరిలా ఉన్నాడు? నిజం చెప్పమ్మా, నాలా లేడు? అమ్మ మళ్ళా నవ్వింది. కళ్ళల్లో మిగిలి ఉన్న 2 కన్నీటి బొట్లు రాలిపడ్డాయి. కథ పేరు అమ్మ. రచించిన వారు ముప్పాళ్ల రంగనాయకమ్మ గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.